ఏడీఆర్ సంస్థ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి 900 కోట్ల పైచిలుకు ఆస్తులు ఉన్నట్టుగా తెలపడం జరిగింది. ఈ దేశంలో ఉండే అందరి ముఖ్యమంత్రుల కన్నా అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా తన పేరును అందులో చూపడం జరిగింది. తన జీవిత ప్రారంభంలో 2 ఎకరాలతో ప్రారంభించినటువంటి వ్యక్తి ఈరోజు 900 కోట్ల స్థాయికి చేరుకోవడం వండర్ఫుల్. మన దేశ వ్యక్తుల యొక్క తలసరి ఆదాయం 1,80,000కు మించి లేకపోగా మన ముఖ్యమంత్రి గారి తలసరి ఆదాయం 12 లక్షలకు మించి వేగంగా పరిగెత్తిందనే చెప్పుకోవచ్చు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో నాకు వాచి ఉంగరం కూడా లేదని చెప్పుకునే పరిస్థితుల నుంచి 900 కోట్ల పైచులకు ఆస్తులకు వెళ్ళాడంటే గ్రేట్. సింప్లీ ఆ సూత్రం ప్రజలందరికీ కూడా నేర్పితే బాగుండని అనిపిస్తుంది. అతి తక్కువ ఆస్తులు కలిగినటువంటి ముఖ్యమంత్రి జాబితాలో మమతా బెనర్జీ గారు చేరడం జరిగింది. మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఎక్కువ క్రిమినల్ కేసులు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఈ ఇండియన్ హిస్టరీ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్లో తన పేరు కూడా స్పెషల్గా మెన్షన్ చేయడం కూడా ఇందులో మనం గమనించవచ్చు. ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో 2 ప్రత్యేకమైనటువంటి చేంజెస్ గమనించవచ్చు. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు అత్యంత ధనిక ముఖ్యమంత్రి అయితే రేవంత్ రెడ్డి గారు ఎక్కువ క్రిమినల్ కేసులు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా గొప్ప కీర్తినే సాధించాడు. థ్యాంక్ యూ.